జగన్ విషయంలో బీజేపీ ఆలోచన వేరేలా ఉందా? టీడీపీ అనుకూల మీడియా ఒకలా ప్రచారం చేస్తుందా? బీజేపీ నుంచి ఒక్క మంత్రి తప్ప మిగతా వారు ఎందుకు వైసీపీ జోలికి వెళ్లడం లేదు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో వైసీపీని టార్గెట్ చేయాలని సొంత పార్టీ ఎంపీలకు సూచించినట్లు వార్తలొచ్చాయి. అయితే భవిష్యత్తులో బీజేపీ వైపు వైసీపీ చూడకుండా టీడీపీ అనుకూల మీడియా ఎత్తుగడగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించిన రచ్చ నడుస్తోంది. బీజేపీకి చెందిన సత్యకుమార్ యాదవ్ సంబంధిత మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన రియాక్ట్ కావాల్సి వచ్చింది. అంతకు మించి బీజేపీ నుంచి వైసీపీపై ఎదురుదాడి కనిపించడం లేదు. సహజంగానే ఇది టీడీపీకి ఆత్మరక్షణలో పడేసిన అంశం. బీజేపీకి ఏపీ నుంచి ప్రాతినిధ్యం ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎంపీలున్నారు. ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కీలక నేతలుగా ఉన్న పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి, సోము వీర్రాజు, జీబీఎల్ నరసింహం, ఆదినారాయణ రెడ్డి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, విష్ణుకుమార్ రాజు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కీలక నేతలున్నారు. కానీ వారెవరూ వైసీపీపై విమర్శలు చేయడం లేదు, జగన్ ని టార్గెట్ చేయడం లేదు. ఏపీలో వైసీపీ టార్గెట్ చేయాల్సిన అవసరం బీజేపీకి లేదు. పైగా బీజేపీకి వైసీపీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. జాతీయ స్థాయిలో అన్ని అంశాలకు వైసీపీ నుండి మద్దతు పొందుతోంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ. స్పీకర్ ఎంపికలోనూ, కీలక బిల్లులు ఆమోదం పొందడంలోనూ బీజేపీకి సహకరిస్తోంది వైసీపీ. అటువంటప్పుడు ప్రధాని మోదీ ఏపీలో వైసీపీ టార్గెట్ చేయాలని కోరడం ఏంటి? ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. లేకుంటే ఇప్పటికే బీజేపీ నేతలు విరుచుకుపడేవారు కదా. ఒక్క మంత్రి సత్యకుమార్ యాదవ్ తప్ప ఒక్కరంటే ఒక్క నేత కూడా ముందుకొచ్చి విమర్శలు చేయడం లేదు. ప్రధాని మోదీ వైసీపీని టార్గెట్ చేయాలని కోరారని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఎంపీలను పిలిచి మాట్లాడిన విషయాలు ఎలా బయటకొచ్చాయి? తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశంపైనే ఎక్కువగా మాట్లాడారు. ప్రధాని రహస్యంగా చెప్పిన మాటలు బయటపెట్టడం మంచిది కాదని సొంత పార్టీ శ్రేణులను హెచ్చరించారు. అయితే ఏపీ విషయానికి వచ్చేసరికి భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఎల్లో మీడియా ఈ కథనం అల్లినట్లు సమాచారం. భవిష్యత్తులో బీజేపీ వైపు వైసీపీ చేరకుండా ఉండేందుకు ఈ తరహా ప్రచారం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ వర్గాలకు కూడా సమాచారం అందింది. దీనిపై బీజేపీ పెద్దలు ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా వైసీపీ జోలికి వెళ్లొద్దని కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ భాగస్వామ్య పార్టీ తప్ప నమ్మదగినది కాదని బీజేపీ పెద్దల అభిప్రాయం. అందుకే అనవసరంగా వైసీపీ జోలికి వెళ్లి ప్రత్యర్థిగా మార్చుకోవద్దని సూచించినట్లు సమాచారం. ఒకవేళ ప్రధాని ఆదేశించి ఉంటే సీఎం రమేష్ ఊరుకుంటారా? పురంధేశ్వరి మౌనంగా ఉంటారా? రాయలసీమ ఆదినారాయణ రెడ్డి లాంటి వారు ఎందుకు మౌనంగా ఉంటారు? ఎల్లో మీడియా అల్లిన కథనం అచ్చు తప్పు అని ఢిల్లీ వర్గాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో టీడీపీతో పాటు జనసేన మిత్రపక్షం మాత్రమేనని, వారి కోసం వైసీపీతో కొట్లాట అనేది మంచి పద్ధతి కాదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎల్లో మీడియా ట్రాక్ లో పడొద్దని బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.